హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇక్కడ మనము డాప్లర్ ఎఫెక్ట్ని అర్థం చేసుకుందాం. నేను ఫిజిక్స్ చదివే రోజుల్లో ఈ కాన్సెప్ట్ నాకు పెద్దగా అర్థమయ్యేది కాదు. దాని తర్వాత నేను రాడార్ టెక్నాలజీ చదివినప్పుడు ఆ బుక్లో ఒక టెక్స్ట్ బుక్లో మంచి అనాలజీ ఇచ్చాడు. ఫైన్, నేను ఆ అనాలజీని మీతో షేర్ చేసుకుంటాను. అంతకన్నా ముందు ఇక్కడ చూడండి, కొన్ని వీడియోస్ చూద్దాం మనం. సౌండ్లో చేంజ్ వచ్చింది, ఆ సోర్స్ దగ్గరకు వచ్చేటప్పుడు సౌండ్లో చేంజ్ వచ్చింది. ఇంకోటి చూడండి, ఫైన్. సో నేనేం చేస్తానంటే ఒక అనాలిసిస్ తీసుకుందాం. అది మూమెంట్ అవుతూ ఉంటే అది మనకు దగ్గరకు వచ్చేటప్పటికి మరి దూరం వెళ్ళిపోయినప్పటికీ సౌండ్లో తేడా ఉంది. దానికి గల కారణం ఏంటి? డాప్లర్ ఎఫెక్ట్. సో టెక్నికల్గా మనం డెఫినేషన్స్కి వెళ్ళే ముందు ఒక అనాలిసిస్ చూద్దాం. మీరు ఏం చేశారంటే ఒక పురుగుని తీసుకొని వాటర్ మధ్యలో పెట్టారు. ఫైన్. సో దానికి రెక్కలు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి. సో అదేం చేస్తుందండి, ఇలా రెక్కలు కొడుతూ దాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలా రెక్కలు కొట్టడం వల్ల ఏమవుతుంది? ఇట్ విల్ గోయింగ్ టు క్రియేట్ రిపిల్స్ క్రియేట్ చేస్తుంది ఇలాగా. ఫైన్. సో ఇక్కడ రిపిల్స్ క్రియేట్ చేస్తుంది, కానీ అది ఒక కార్నర్కి రావాలని ప్రయత్నం చేస్తుంది తను రక్షించుకోవడం కోసం. సో అది మూమెంట్, దాని రెక్కల మూమెంట్ మాత్రం ఫిక్స్డ్గా ఉందండి. సో నంబర్ ఆఫ్ రిపిల్స్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఈస్ ఫిక్స్డ్. అది వేవ్స్ ఎన్ని క్రియేట్ చేస్తుందో అవి ఫిక్స్డ్గా ఉన్నాయి. దాంతోపాటు అది ఒక చివరికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. సో అలా ప్రయత్నం చేయడం వల్ల తను రెక్కలు కొడుతూ కాలుతో మూమెంట్ అవుతుంది. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది? సో ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ దిస్ సైడ్. ఫైన్. మీరు ఇక్కడ గమనించవచ్చు, దెర్ ఇస్ అ కంప్రెషన్ కదా. సోర్స్ అది ఎన్ని రిపుల్స్ క్రియేట్ చేస్తుందో ఫిక్స్ అండి, కానీ మీరు ఇక్కడ నిలబడి చూస్తున్నారు. కానీ ఒకసారి మీరు గమనించవచ్చు, ఇక్కడ దెర్ ఇస్ అ కంప్రెషన్ ఆఫ్ రిపుల్స్. ఇక్కడ రేర్ ఫ్రాక్షన్, ఇక్కడ ఎక్స్ప్రెస్ అయ్యాయి, ఇక్కడ కంప్రెస్ అయ్యాయి. సో మీరు ఇక్కడ నిలబడి చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఎక్కువ రిపుల్స్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ కాదు. గమనించండి. ఓకే, ఇది నంబర్ ఆఫ్ రిపుల్స్ క్రియేట్. వీల్ అప్లై ద సేమ్ అనాలజీ టు ద సోర్స్, సౌండ్ సోర్స్. ఫైన్. సో ఇక్కడ మీరు ఈ వీడియోలో కూడా గమనించవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రిపుల్స్ అయ్యాయి. పర్ఫెక్ట్ కాదు, కానీ జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం ఈ వీడియో తీసుకున్నాను. ఇక్కడ చూడండి నాన్న, ఇంకోటి చూడండి. సో టెక్నికల్గా మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇక్కడ ఒక అంబులెన్స్ ఉందనుకోండి, దాని సైరన్ మోగిస్తూ అది మూవ్ అవుతున్నది. మీరు ఇక్కడ నిలబడి చూస్తున్నారు, అప్పుడు ఏమవుతుంది? సో ఓన్లీ ఫర్ యూ రిమెంబర్, సో ఒక ఫ్రీక్వెన్సీతో ఈ సౌండ్ జనరేట్ చేస్తుంది. మీరు ఇక్కడ నిలబడి చూస్తే ఏమవుతుంది? దెర్ ఇస్ అ కంప్రెషన్. అందుకని మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఏమవుతుంది? దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద సౌండ్. ఫైన్. ఓకే, ఇప్పుడు మనం టెక్నికల్ డెఫినేషన్ చూద్దాం ఇక్కడ. సో వాట్ ఇస్ ద టెక్నికల్ డెఫినేషన్ వన్ కెన్ గివ్? The change in frequency or wavelength of a waves in relation to an observer moving relative to the source. So change in the frequency or wavelength avadam with respect to observer relative velocity. General ga ikkada observer fix ayi undochu, lekunte observer kuda move avvachu. Akkada ambulance move avutundi, manam kuda move avutunnam, observer kada, appudu kuda change observe cheyochu. Fine. So ikkada chudandi, మరి ఇది ఎక్కడ వాడతారండి? మీరు డే టు డే లైఫ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎప్పుడు అంబులెన్స్ సైరన్స్, మీరు అంబులెన్స్ మీ దగ్గరకు వచ్చేటప్పుడు దాని చేంజ్, దాని సౌండ్లో తేడా వస్తుంది. కార్ రేసింగ్లో నేను చూపించాను కదా. అంతేకాదు, సైంటిఫిక్ రీజన్స్ కూడా, సైంటిఫిక్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఆస్ట్రానమీలో వాడతారు, తర్వాత గెలాక్సీ దాని పొజిషన్ కోసం ఫైండ్ చేయడానికి వాడతారు, రాడార్స్లో వాడతారు. సో మెనీ అప్లికేషన్స్ ఆర్ దేర్. జస్ట్ ఇక్కడ మనం ప్రిన్సిపల్ మాత్రమే అర్థం చేసుకుంటున్నాం. ఫైన్. ఇక్కడ చూడండి, దెర్ ఇస్ అ మూమెంట్. సో ఇంకా చూడండి, అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. అంతకన్నా ముందు మ్యాథమెటికల్, మరి ఆ ఫ్రీక్వెన్సీలో అబ్జర్వర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఫ్రీక్వెన్సీలో తేడా ఎంత వచ్చిందనే దానికి ఒక ఫార్ములా ఉందండి. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్కి అవసరం. సో F' = F × V + V0 / V + Vs. ఇక్కడ చేంజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ, ఇది మూమెంట్ అవుతుంది కదా నాన్న. సో ఇక్కడ చేంజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు అబ్జర్వర్ పాయింట్ ఆఫ్ వ్యూ. దాంట్లో ఫ్రీక్వెన్సీలో తేడా వచ్చింది, దాన్ని నేను F' అంటాను. ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ, ఈ సోర్స్ ఎంత జనరేట్ చేస్తుంది అనేది F అండి. సో V ఈజ్ అ వెలాసిటీ ఆఫ్ ద లైట్, సౌండ్, వెలాసిటీ ఆఫ్ ద వేవ్. సో ఇక్కడ చూడండి, F' అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ, F ఈజ్ అ ఎమిటెడ్ ఫ్రీక్వెన్సీ, V ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద వేవ్, V0 ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద అబ్జర్వర్ కూడా మూవ్ అవుతే ఇది వాడచ్చు. నేను చెప్పిన ఎగ్జాంపుల్లో అబ్జర్వర్ మూవ్ అవ్వట్లేదు, అప్పుడు V0 ఏమవుతుందండి? 0. Vs ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ద సోర్స్. అది ఏ మూమెంట్, అది ఎంత స్పీడ్తో మూవ్ అవుతుంది సోర్స్ అనేది. సో F' = F × V + V0 / V + Vs. ఫైన్. సో అప్లికేషన్స్ చాలా ఉన్నాయి నేను చెప్పినట్టు. రాడార్స్లో వాడతారు. రాడార్స్ అంటే మనం
నవడేస్ యూ కెన్ రాడార్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద వార్స్ కదా, మిజైల్ ట్రాకింగ్లో వాడతారు, రాడార్స్, వెదర్ ఫోర్కాస్టింగ్, ఈ డాప్లర్ ఎఫెక్ట్ అంటే మన ఆబ్జెక్ట్ అనేది మనకు దగ్గరగా వస్తుందా మన నుంచి దూరం వెళ్తుందా అనే విషయాన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం. ఒక ఎనిమీ ఎయిర్క్రాఫ్ట్ మన దగ్గరకు వస్తుందా దూరం వస్తుందా అంటే దగ్గరకు వస్తే ఫ్రీక్వెన్సీలో చేంజ్ వస్తుంది, అబ్జర్వేషన్ ఫ్రీక్వెన్సీలో. ఆ రకంగా ఇది ఎసెన్స్ అండి, జస్ట్ మన ప్రిన్సిపల్ మనం మాట్లాడుతున్నాం. చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మెడిసిన్స్లో ఉన్నాయి, అల్ట్రాసౌండ్ ఇమేజింగ్లో ఉంది, వెదర్ ఫోర్కాస్టింగ్ రాడార్స్లో ఉంది, ఆస్ట్రానమీలో ఉంది. సో సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ మూవ్ అవుతున్నాయా మన దగ్గరకు వస్తున్నాయా దూరం వస్తున్నాయా అనే విషయాన్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తారు. ఫైన్. సో ఇలా మనము ఒక పురుగు అనాలజీ తీసుకొని మనము ఇక్కడ డాప్లర్ ఎఫెక్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. సో ఇలా మనం సరౌండింగ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే మన ఫిజిక్స్ కాన్సెప్ట్ అర్థమవుతాయి ఈజీగా. ఫైన్. ఫిజిక్స్ ఎక్కడో బుక్కుల్లోనే లేదు నాన్న, మన చుట్టూరా ఉంది. అందుకని నేను ఏమంటానంటే ఇఫ్ యూ అబ్జర్వ్ లైక్ దిస్, ఫిజిక్స్ విల్ బికమ్ ఏ కామన్ సెన్స్. ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. హోప్ యూ వుడ్ హావ్ ఎంజాయ్ దిస్ లెక్చర్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.